ఈరోజు మనం గోల్కొండ రాజుల గురించి మాట్లాడుకుందాం. అంటే మన హైదరాబాద్ నగరాన్ని, ఆ గోల్కొండ కోటని కట్టిన కుతుబ్షాహీ వంశం కథ. అసలు కాకతీయుల తర్వాత దాదాపు తెలుగునేల మొత్తాన్ని ఒకే గొడుగు కిందకి తెచ్చి పాలించింది వీళ్లే. సో వాళ్ల కథేంటో ఈ విశ్లేషణలో చూద్దాం. అసలు శరణార్థిగా వచ్చిన ఒకే ఒక సైనికుడు ఈరోజు మనం చూస్తున్న ఒక ఆధునిక నగరాన్ని తీర్చిదిద్దినంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా కట్టగలిగాడు? ఈ ప్రశ్న చుట్టూనే మన కథ తిరుగుతుంది. పదండి, ఆ రాజవంశాన్ని స్థాపించిన ఆయన ప్రయాణం ఎలా సాగిందో, ఒక మామూలు సైనికుడు ఒక సుల్తాన్గా ఎలా మారాడో చూద్దాం. సరే, మొదటగా మనం ఈ వంశాన్ని స్థాపించిన సుల్తాన్ కూలీ కుతుబ్ షా కథలోకి వెళ్దాం. సుల్తాన్ కూలీ ప్రయాణం చూస్తే అదొక సినిమా కథలా ఉంటుంది. అతను ఇరాన్లోని ఒక రాజకుటుంబంలో పుట్టాడు. కాని అక్కడ జరిగిన గొడవల వల్ల ప్రాణాలు కాపాడుకోవడానికి మన భారతదేశానికి పారిపోయి వచ్చాడు. ఇక్కడికి వచ్చాక బహమనీ సుల్తానుల దగ్గర ఒక సైనికుడిగా చేరాడు. తన టాలెంట్తో, తెలివితేటలతో మెల్లమెల్లగా ఎదుగుతూ వచ్చాడు. చూడండి, 1493 వచ్చేసరికి అతన్ని గోల్కొండ ప్రాంతానికి తరఫ్దార్గా, అంటే ఆ రోజుల్లో గవర్నర్ లాంటి పదవి అన్నమాట, అలా నియమించారు.